నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ హైడ్రా కూల్చివేతల అంశంలో అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు అయితే వినబడతా ఉన్నాయి. ఇవేమీ పట్టించకుండా రేవంత్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ముఖ్యంగా చూసుకుంటే మొన్న చూసినటువంటి వెలుగుమట్ల కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లంగర్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మధు పార్క్ రిడ్జ్ టవర్స్ ఏదైతే కూల్చివేత కార్యక్రమానికి పూనుకున్నారో ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం, సో ఇది చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమమే జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, టెంట్లో ఉన్నాం. ఇక్కడ ఇది నడి రోడ్డు మీద ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ పక్కన ఉన్న టెంట్లో ఇక్కడ బాధితులందరూ కూడా దాదాపు 500 ఫ్యామిలీస్. సో ఈ ఈ 500 కుటుంబాలని సేవ్ చేయండి అంటూ కూడా ఈరోజు నిరాహార దీక్ష దిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మనకు తెలుసు, తులసి చంద్ గారు ఈవిడి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆవిడ ఒక ఛానల్ ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం ఆవిడకే వచ్చింది, ఎందుకంటే అందులోనే నివాసం ఉంటున్నారు ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఇంటికే ఎసరు పెట్టింది ఈ ప్రభుత్వం. సో ఏంటి ఆవిడ అభిప్రాయం ఏంటి? నిజంగానే మరి ఈ వెలుగుమెట్ల కావచ్చు, లగచర్ల కావచ్చు, అదేవిధంగా ఏదైతే హెచ్యు భూములు కావచ్చు, ఇక్కడ మధు పార్క్ రిడ్జ్ టవర్స్ కావచ్చు, అసలు ఈ అంశాలన్నింటి మీద తులసి చంద్ గారిని అడుగుదాం. ఆవిడ ఏం చెప్తారు? మరి నిజంగానే ప్రజాప్రభుత్వమా, ఇది ప్రజాపాలనకి వ్యతిరేక ప్రభుత్వం అనేది ఒకసారి ఆవిడ మాటలు తెలుసుకుందాం. మేడం వస్తాయండి. మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు కొంచెం బాధగా ఉన్నా, సరే తప్పదు. బట్ ఏంటి అసలు దీని మీద ఏమన్నా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అంశానికి వచ్చిందా? ఎందుకంటే వాళ్ళు పేపర్ ప్రకటనలు అయితే వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, అద్భుతంగా మీకు ఒక ల్యాండ్ ఇస్తాము, ల్యాండ్తో పాటు ఒక అద్భుతమైన ఎలాంటి కట్టడాలు కట్టిస్తాము, తర్వాత కాంపన్సేషన్ కూడా ఇస్తామని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. అందులో నిజం ఉందా, లేకపోతే కేవలం మభ్య పెట్టడం కోసమే చేస్తున్నటువంటి కార్యక్రమం? అంటే అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయి అని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా నమ్మట్లేదండి. అండ్ మార్చి 8న ఏదైతే ఉమెన్ జర్నలిస్ట్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడే ఫస్ట్ టైం ఆయన నేరుగా మాట్లాడడం జరిగింది అపార్ట్మెంట్ గురించి. అప్పుడు ఆయన చేసిన ఒక ప్రకటన డైరెక్ట్గా అపార్ట్మెంట్ వాసుల్ని బ్లాక్మెయిల్ చేసేదిగా, థ్రెటన్ చేసేదిగా ఉంది అనేది ఇక్కడ ఉండే వాళ్ళకి అర్థమైంది. సో మీరు గవర్నమెంట్ మీకు చాలా బాగా, ఇక్కడ నా జర్నలిస్ట్ మిత్రులు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాము. మీరు ఒప్పుకోకపోతే మీ వాల్యూ 0 చేస్తాం, మీ అపార్ట్మెంట్ వాల్యూ 0 చేస్తాం, బఫర్ జోన్లో ఉంది, ఇది అక్రమంగా పర్మిషన్స్ తీసుకున్నారు అని చెప్పారు. యాక్చువల్గా వాస్తవం ఏంటంటే ఇది 2004లో అన్ని అప్రూవల్స్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 అక్టోబర్లో అన్ని అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టు అప్రూవల్ అయింది. అప్పుడున్న పర్మిషన్స్ తోటి. అప్పుడు కూడా పక్కన అది రివర్ అని చెప్పి ఇప్పుడు 50 మీటర్స్ బఫర్ జోన్ అంటున్నారండి. యాక్చువల్గా అది రివలెట్స్కి 9 మీటర్స్ బఫర్ జోన్. సరే, ఇప్పుడు ఆ 9 మీటర్స్ కాకపోయినా 30 మీటర్స్ బఫర్ జోన్ పెట్టుకున్నా కూడా 2004లో ఒక ప్రాజెక్ట్ అప్రూవల్ అయితే ఇప్పుడు దీనికి ఎట్లా అప్లికబుల్ చేస్తారు? 1. 2, మాకు ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ఇది ల్యాండ్ అక్విజిషన్ కింద ఈ భూమి కావాలి మాకు అని చెప్పి మధు పార్క్ రిడ్జ్ ఏ బ్లాక్, బి బ్లాక్ పేర్లు అప్పుడు ఫస్ట్ టైం అనమాట మాకు తెలిసింది. నేరుగా నోటీసులు లేదు, పేపర్లో స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది. అప్పటి నుంచి అలజడి మొదలైంది అనమాట. సో అప్పుడు దాకా కూడా ఇది బఫర్ జోన్లో లేదు. అండ్ మేము మీడియాతో మా వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడడం మొదలైంది, ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది, అన్ని పార్టీలు వస్తున్నాయి. అప్పుడు దాకా కూడా బఫర్ జోన్లో లేదు. తర్వాత సడన్గా ఇది బఫర్ జోన్లోకి వచ్చింది అనమాట. అది 50 మీటర్ల బఫర్ జోన్లోకి సడన్గా వచ్చింది. 50 మీటర్ల బఫర్ జోన్లో ఉంది కాబట్టి ఇది 2004లో పర్మిషన్స్ ఇచ్చిన ఇది అక్రమ నిర్మాణం అయిపోయింది అనమాట. 2004లో 10 మీటర్లు ఉన్నది, ఇప్పుడు 2026కి వచ్చేసరికి 50 మీటర్లు అయింది. అది అంటే గవర్నమెంట్ దానికి ఇప్పుడు కోర్టు తీర్పులు, గవర్నమెంట్ దాన్ని ఎట్లాంటి పారామీటర్స్ గవర్నమెంట్కి ఉన్నా కూడా కానీ సడన్గా ఎట్లా బఫర్ జోన్ పుడుతుంది అనేది ఇక్కడ మా ప్రశ్న. నువ్వు నోటిఫికేషన్ అప్పుడు ఇది ల్యాండ్ అక్విజిషన్ ఉంది కదా సార్, సడన్గా ఇది బఫర్ జోన్లో ఉంది అని చెప్పడము, సడన్గా అక్రమ నిర్మాణాన్ని చేయడము అనేది డైరెక్ట్గా ఇది బ్లాక్మెయిల్ చేయడం. ఇది ఒక మినీ ఇండియా లాంటి ఒక అపార్ట్మెంట్ అండి. మొత్తం అన్ని లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, ఎక్కువ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు, మోర్ దాన్ 60% పైగా సీనియర్ సిటిజన్స్ ఉంటారు, పిల్లల తల్లిదండ్రులు ఉంటారు, పక్కన స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వెల్ ఎస్టాబ్లిష్డ్ గేటెడ్ కమ్యూనిటీ. సో ఇలాంటి కమ్యూనిటీని గవర్నమెంట్ క్రియేట్ చేస్తా నేను మళ్ళీ అని చెప్తుంది. అది అసలు సాధ్యం కాదు. ఒకవేళ నిజంగా ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళ కోసం ఏదో నేను స్పెషల్గా చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించాడు అనుకోండి,
అక్కడుండే జర్నలిస్టులకి, నాలాంటి జర్నలిస్టులకి ఎవరికి అది ఓకే కాదు. నువ్వు మొత్తం ఇదొక్కటే కాదు కదా పోయేది, దాదాపు 10,000 ఇండ్ల దాకా పోతాయి కదా. వాళ్ళందరికీ కూడా నువ్వు స్పెషల్గా కట్టివ్వలేనప్పుడు, వాళ్ళందరినీ కూడా జర్నలిస్టులకు నువ్వు ఏదైతే చెప్పావో వాళ్ళందరికీ ఆ మాట చెప్పలేనప్పుడు, జర్నలిస్టులు అయినంత మాత్రాన నువ్వు స్పెషల్గా నేను చేస్తాను అని చెప్పడము అనేదే పక్షపాత ధోరణి చూపించడం. నువ్వు ఒక పక్షపాత ధోరణితో తీసుకునే ఒక నిర్ణయము చట్ట ప్రకారం ఎట్లా ఓకే అవుతుంది, చట్ట ప్రకారం ఎట్లా అప్లికబుల్ అవుతుంది? అప్లికబుల్ కాదు. సో అందువల్ల గవర్నమెంట్ ఇస్తుండే ఆఫర్స్ వైపు మధుపార్ క్రిడ్జ్ వాసులు అటువైపు చూడట్లేదండి. ఫస్ట్ అపార్ట్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మూసీ రిజర్వనేషన్కి, మూసీ ప్రక్షాళనకి అపార్ట్మెంట్ అస్సలు వ్యతిరేకత కాదు. ఎందుకంటే అపార్ట్మెంట్ ముందు నుంచి మొత్తం ఫార్మాస్యూటికల్ వాటర్ అంతా వెళ్ళడం వల్ల ఇక్కడ మాకు కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. దోమలు, విపరీతమైన దోమలు ఉంటాయి. ఈ ప్రక్షాళన జరగాలి. ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటారు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె శ్రీనివాస్ గారు. ఆయన ఇచ్చిన ఐడియా యాక్చువల్గా మూసీని రిజర్వినేట్ చేయాలి, మూసీని ప్రక్షాళన చేయాలి అనేది ఈ అపార్ట్మెంట్లో ఉండే ఆయనే గతంలో ఉండే కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యమం టైంలో బీఆర్ఎస్ మేనిఫెస్టోలో, అప్పుడు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఆయన పెట్టించారు. ఈ అపార్ట్మెంట్లో ఆ చర్చలు కూడా జరిగాయి. ఎస్. సో దాదాపు 3 సార్లు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారంట. అలాంటి చరిత్ర ఈ అపార్ట్మెంట్కి ఉంది. సో దాంట్లో ఎక్కడా కూడా డిస్ట్రక్షన్ కాదు. యాక్చువల్గా మూసీ ప్రక్షాళన అనేది హైదరాబాద్కి అవసరం. దాన్ని అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎవరు వ్యతిరేకించట్లేదు, జర్నలిస్టులు ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ మీరు కృత్రిమంగా చేయడాన్నే వ్యతిరేకిస్తున్నారు. కృత్రిమంగా ఏదో ఒక్కసారిగా ఆకాశంలో మేడలు కట్టేసేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్గానిక్గా చేస్తే మూసీ ప్రక్షాళన సాధ్యమే. మూసీలోకి మురికి నీళ్లు కలవకుండా చేయగలగాలి ఫస్ట్. అండ్ ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏం చేసింది, దామగుండం ఫారెస్ట్ని నేవల్ రాడార్ ప్రాజెక్ట్కి అప్పచెప్పేసింది. ఆ దామగుండం మీద నేను చాలా పెద్ద ఫైట్ కూడా చేశాను, ధర్నా చేశాను. అది అడ్డుకోకూడదు, అడవికి వాయిస్ ఉండదు, అడవికి మనమే వాయిస్ ఇవ్వాలి అని చెప్పి. మీడియా కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు ఆ ఇష్యూ మీద. అప్పుడు నేను వెళ్ళి ధర్నా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం రోడ్డు మీదకి వచ్చాను. అయితే అక్కడ మూసీ పుట్టేది, అక్కడ మూసీ మూలాల్ని దెబ్బకొట్టేసింది గవర్నమెంట్ అప్పుడే. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ వస్తుంది, మొత్తం సగం ఫారెస్ట్ నాశనం అయిపోయింది. ఇప్పటికే మనకు మంచి ఎయిర్ కూడా దొరకదు. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా ఒక మినీ ఫారెస్ట్. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ పక్కన మొత్తం కూడా ఇది ఫారెస్ట్, 3 వైపులా ఫారెస్ట్ ఉంటుంది, ఒకవైపు రోడ్డు ఉంటుంది అపార్ట్మెంట్ చుట్టూ. ఇక్కడ మీరు పొద్దున్నే వస్తే వేలాది నెమళ్ళు ఉంటాయి, వందలు వేల నెమళ్ళు ఉంటాయి. ఆ నెమళ్ళు మనకు హెచ్సియులో ఎలా అరుస్తూ ఉంటాయి చూడండి. హెచ్సియులో ఆ ల్యాండ్లో ఎట్లయితే నెమల్లో, హైదరాబాద్లో కూడా ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ మొత్తం నెమళ్ళు ఉంటాయి. వాటి ఆవాసం ఇది. మా గొంతుంది కాబట్టి మేము వినిపిస్తున్నాము, వాటికి గొంతు లేదు. చాలా రేర్ బర్డ్స్ ఉంటాయి ఇక్కడ, చాలా రకాల పక్షులు ఉంటాయి. అవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ సోషల్ ఇంపాక్ట్ సర్వే అనేది చేయాలి, సోషల్ అసెస్మెంట్ సర్వే చేయాలి. అది కూడా ఇప్పటిదాకా చేయడానికి ముందుకు రాలేదు గవర్నమెంట్. మాకు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా అది చెయ్యము అని ఎగ్జంప్షన్ తెచ్చుకున్నామని చెప్పింది. సో ఇంతమంది జీవితాలు, ఇంత ప్రకృతి విధ్వంసము ఇదంతా జరుగుతున్నప్పుడు సోషల్ ఇంపాక్ట్ సర్వే కూడా చేయకుండా ఉండడము గవర్నమెంట్ వైపు నుంచి అది చాలా పెద్ద తప్పిదం అవుతుంది. సో ఇవన్నీ మేము అడ్రస్ చేస్తూ ఈ ఫైట్ కొనసాగించాలి, అపార్ట్మెంట్ని కాపాడుకోవాలి అండ్ మూసీని వ్యతిరేకించకుండానే అపార్ట్మెంట్ జోలికి రాకండి అని బలంగా చెప్పాలని అనుకుంటున్నామండి. ఇక్కడ మార్కులు రెడ్ మార్క్ వేసారని కూడా ఈ మధ్య కొంత బాగా ఎదురుస్తున్నాను కదా. అంటే రెడ్ మార్క్ వేయలేదు, రెడ్ మార్క్ ఏం వేయలేదు, లేదు అసలు లేదు. అది రివర్ బెడ్ అనేది కూడా రివర్ బెడ్ కిందికి రాదు అపార్ట్మెంట్. అసలు రివర్ బెడ్ అనే ఒక రాయి అటువైపు ఉంటుంది, ఇంకా అపార్ట్మెంట్ గోడ అవతలకే ఉంటుంది. సో అవన్నీ చూసుకునే పర్మిషన్స్ తెచ్చుకున్నారు అప్పట్లో బిల్డర్. ఇది రివర్ బెడ్ కిందికి రాదు. ఇప్పుడు మాత్రమే వచ్చింది బఫర్ జోన్ అనేది కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా తెర మీదకి తీసుకొని వచ్చారు. మేము వ్యతిరేకించడం వల్ల, ఏ ఆఫర్ ఒప్పుకోకపోవడం వల్ల తెర మీదకి తీసుకొని వచ్చారు. సో దానికి అగైనెస్ట్గా గట్టిగా ఫైట్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నాము. ఇక్కడ మరి మీకు దగ్గరలోనే మీరు కోరిన విధంగానే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ ఇచ్చి మీకు సేమ్ ఇలాంటి అపార్ట్మెంటే కట్టిస్తామని చెప్పిన మాటల్లో నిజం ఉందా అసలు? అది దాంట్లో అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదండి. ప్రాక్టికల్గా వర్కౌట్ కాదని గవర్నమెంట్కి తెలిసినా చెప్పిందో తెలియక చెప్పిందో తెలియదు. కానీ ఈ ల్యాండ్ గవర్నమెంట్కి ఎందుకు కావాలి అంటే వెలుగుమట్ల ల్యాండ్ ఎందుకు కావాలో అందుకే కావాలి. ఇది కూడా అక్కడ కలెక్టరేట్ పక్కన చాలా విలువైన భూమి ఉంది కాబట్టి దాని ధర ఒక్కసారిగా పెరిగింది కాబట్టి ఆ ల్యాండ్ కావాలి. ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి, ఇక్కడ ఈ ల్యాండ్ ఉంది కాబట్టి
దీన్ని ఒక బిజినెస్ చేసుకోవడానికి, ఈ ల్యాండ్ని బిజినెస్గా మార్చుకోవడానికి గవర్నమెంట్కి ఈ ల్యాండ్ కావాలి, సింపుల్. అంతే, అందులో వేరే మాట లేదు ఇంకా. అంతే కదా, సేమ్ అంతే కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసమే కదా ఈ ల్యాండ్ కావాలి. ఈ ప్రాజెక్ట్లో మళ్ళీ గాంధీ విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టట్లేదని గవర్నమెంట్ చెప్తోంది కదా. సో అలా చెప్తున్నప్పుడు మరి ఈ ల్యాండ్లో ఏం పెడతారు అంటే, ఇక్కడ ఇంకేమైనా బిజినెస్ కాంప్లెక్సెస్ పెడతారు, ఇంకేవో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేస్తారు, పెద్ద పెద్ద టవర్స్ లాంటివి ఏమైనా కట్టచ్చేమో. కానీ అలాంటి వాటికి అడ్డురాని బఫర్ జోను ఇప్పుడు ఇక్కడ ఖాళీ చేయించడానికి మాత్రం ఒక బూచీలాగా ఉపయోగించడానికి ఇప్పుడు బఫర్ జోన్ అని అంటున్నారు. సో ఇవి గవర్నమెంట్ చేస్తున్న తప్పులు. కానీ మీరు అనాలిసిస్ చేస్తారు ప్రతి అంశాన్ని కూడా, మీ వీడియోస్ కూడా చాలా ఇష్టం, నాకు చూస్తా, మీ దగ్గర నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను నేను. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది వాద్రా గారికి అంటగట్టడానికి ఈ మూసి పక్కన ఉన్న ప్రాంతం అంతా కూడా, ఈ 51 కిలోమీటర్ అంతా కూడా ఏదైతే సోనియా గాంధీ గారి అల్లుడు వాద్రా గారు, ప్రియాంక గాంధీ గారి మొగుడు మా భర్తకి ఇవన్నీ అంటగట్టాలి, ఇది పెద్ద బిజినెస్, ఇది పెద్ద మాఫియా నడుస్తుంది అంటున్నారు. ఎంతవరకు నిజం? అది మనం ఎట్లా చెప్తామండి? నేను ఏదైనా ఆధారాలతో మాట్లాడే జర్నలిస్ట్ని, సో ఏ ఆధారం లేకుండా మనం చెప్పలేము. కానీ దీన్ని ఒక బిజినెస్ మోడల్లో చేయాలని అనుకుంటోంది అనే దానికి ఆధారం ఏంటంటే, రీసెంట్గా మార్చ్ 13వ తేదీ ఒక హోటల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడికి చాలా మంది బిజినెస్ పీపుల్ని ఇన్వైట్ చేశారు. మా అపార్ట్మెంట్ నుంచి ఎవరికి ఇన్విటేషన్ లేదు, ఇక్కడ ఉండే బాధితులకి ఇన్విటేషన్ లేదు, కానీ వాళ్ళని మాత్రం పిలిచారు. కాబట్టి గవర్నమెంట్ దీని చుట్టూ బిజినెస్ చేయాలని అనుకుంటోంది. ఇంకొక ఆధారం ఏంటంటే, దాంట్లోనే నేను రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేముంది అని రేవంత్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తాను, తప్పేముందని అన్నారు. సో మీరు ముఖ్యమంత్రిగా ఉండి రియల్ ఎస్టేట్ చేయడం తప్పే. మీరు అట్లాంటప్పుడు అవునవును, అదే అప్పుడు రియల్ ఎస్టేటే చేసుకోవచ్చు కదా, రియల్టరే అవ్వచ్చు కదా. మరి రియల్టర్ ముఖ్యమంత్రి అవ్వడం తప్పు, ఏదో ఒకటే ఉండాలి. మీరు రియల్టరా ముఖ్యమంత్రా? మీరు ముఖ్యమంత్రిగా చేయాలి అనుకొని ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారం ఇస్తే, నేను రియల్టర్ అంటే అప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్, అప్పుడు మిమ్మల్ని ప్రజలు రియల్టర్నే చేస్తారు, చేయడానికి సిద్ధమవుతారు అప్పుడు. సో మరి మొన్న అంటే అసెంబ్లీలో దాదాపు 2.5 గంటల్లో ఆయన కొన్ని వీడియోలు చూపించాడు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ ఏదైతే కేసీఆర్ మాట్లాడిన మాటలు కానీ కేటీఆర్ మాట్లాడినది, ఏదైతే ఎవరైనా అక్రమ కట్టడాలు కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం, దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు, బుల్డోజర్లు పెట్టి తొక్కించేస్తాం అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు కూడా మాట్లాడారు అనేది చూపించారు. మరి ఇప్పుడు రేపు నేను కూడా అదే పని చేస్తాను. అదే 2012 తర్వాతనా 2012కు ముందా? 2012లో కదండి ఇక్కడ బఫర్ జోన్స్ ఫిక్స్ చేసింది, 2012లో. అది కూడా రివర్ పక్కన 50 మీటర్లు. ఇది రివరే కాదు, రివరే కానప్పుడు రివర్కి అప్లై చేసే బఫర్ జోన్ నిబంధనల్ని మీరు ఒక రివర్లెట్కి, అపార్ట్మెంట్కి ఎట్లా అప్లై చేస్తారు? అది మేము అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం లేదు. గవర్నమెంట్ చెప్తున్నది ఏకైక వాదన ఏంటంటే, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని. మళ్ళీ చెప్తున్నాము, మూసి రిజర్వేషన్కి, ప్రక్షాళనకి వ్యతిరేకం కాదు. మా అపార్ట్మెంట్ ని వదిలేసేయండి. మీరు గాంధీ సరోవర్కి కూడా అంటే గాంధీ విగ్రహాన్ని అంటే పెట్టాలి అని ఒకవేళ డిసైడ్ అయితే పెట్టండి, దాంట్లో ప్రజల అభిప్రాయంతో సంబంధం లేదు కదా. ఒకవేళ గవర్నమెంట్ అంటే ఒక నా కీర్తిని ప్రకటించుకోవాలి అనే నిర్ణయంలో భాగంగా నా మార్కు చూపించుకోవాలి అనే పెడుతున్నారు. ఇప్పుడు దాని మీద అభిప్రాయాలు ప్రజల కంటే గాంధీ మునిమనవడే చెప్పారు కదా, తుషార్ గాంధీ చెప్పారు, మీరు గాంధీ పేరుతో ఇలాంటివి గాంధీ ఒప్పుకోరు, ప్రజల్ని ఇబ్బంది పెడితే అని చెప్పారు. సో అలాంటి నిర్ణయాల్ని కన్సిడర్ చేయాలి, అట్లాంటి అభిప్రాయాల్ని కన్సిడర్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే గాంధీ చాలా సింపుల్ మనిషి. గాంధీ అంటేనే సింప్లిసిటీకి మారుపేరు అని చెప్పి ప్రపంచానికి తెలుసు. ఎంత సింపుల్గా బతకాలో ప్రపంచానికి చూపించిన వ్యక్తి గాంధీ. అలాగే మాకు కూడా సత్యాగ్రహం ద్వారా, శాంతియుత నిరసనల ద్వారా మనం అనుకున్నది సాధించుకోవచ్చు అని చెప్పి ఈ ఆందోళన చేయడానికి కూడా గాంధీనే ఆదర్శం. సో రేవంత్ రెడ్డి గాంధీ నెగ్గుతారా, మధుపార్క్ రిడ్జ్ వాసులు నమ్మే గాంధీ నెగ్గుతారని చూడాలి. ఇక్కడ ఫైనల్గా మరి నిజంగానే ఇది రేవంత్ రెడ్డి మార్పు పాలన కనిపిస్తుందా, మార్పు పాలన కనిపిస్తుందా? ఎందుకంటే వెలుగుమట్లో చూసాం, అక్కడ లగచర్ల చూసాం, ఇప్పుడు ఇది చూస్తాం, ఇంకా చాలా జరిగినాయి. హెచ్యూ కూడా అడ్డుకోకపోతే చాలా కంపల్సరీ దాన్ని సర్వనాశనం అయిపోయేది. ఎందుకంటే ఆల్రెడీ సర్వనాశనం కొంతవరకు చేసేసారు కూడా. సో కొంత విధ్వంసం జరిగినాక అసలు కోటి మొట్టికాయలు వల్లనో ఏదో ఆగారు. మరి ఇది ఎలా ఆగుద్దని మీరు అనుకుంటున్నారు? మీ పోరాటానికి ఏంటి శాంటిటీ? అంతే అండి, మనకుండే చట్టము, న్యాయస్థానాలు ఉంటాయి కదా. సో మా వాదన వినిపించడము, ఫైనల్గా గవర్నమెంట్లు తీసుకునేటివే ఫైనల్ నిర్ణయాలు, గవర్నమెంటే జడ్జి కాదు కదా. సో మనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటుంది.
మన వైపు న్యాయం ఉందా లేదా అనేది బేసిక్గా అవగాహన ఉంటుంది. ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు కోర్టు ద్వారా కూడా ఫైట్ ఉంటుంది. డైరెక్ట్గాను గవర్నమెంట్కి కన్విన్స్ చేయడమా, గవర్నమెంట్ రియలైజ్ అయ్యేలాగా పోరాటాలు చేయడమా అనేది ఉంటుంది. ఫైనల్గా న్యాయస్థానాలకు కూడా వెళ్తారు కదా. అదండి. సో మీ ఆశ నెరవేరాలి, మీ అపార్ట్మెంట్స్ మీరు కాపాడుకోవాలని మేము కూడా ఫైట్ చేస్తాం మేడం, మీకు సహాయంగా తప్పకుండా. ఎందుకంటే అంటే మీరున్నారని కాదు, జర్నలిస్టులు ఉన్నారనే కాదు, ప్రజల తరపున ఇప్పుడు ఉంటాం కాబట్టి డెఫినెట్లీ అది మనం దీన్ని అంటే దీన్ని వాళ్ళకి హస్తగతం కాకుండా మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, తులసి చంద్ గారు ఇందులో ఒక అపార్ట్మెంట్లో తను కూడా ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉంటుంది. సో వీళ్ళే కాదు, చాలామంది దాదాపు 500 మంది ఇక్కడ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నవారు. ఇది 2004లోనే విత్ అన్ని పర్మిషన్తో కట్టుకున్నటువంటి ఈ అపార్ట్మెంట్ని ఈరోజు కూలుస్తామంటే మేము అంత ఈజీగా ఏమి లేము. ఇక్కడ మాకు న్యాయం ఎలా జరగాలో ఆ విధంగానే మేము గట్టిగా ఫైట్ చేస్తాము. సో గాంధీ సరోవర్ కట్టడానికి ఇక్కడ తీస్తున్నారంటే గాంధీ అహింసావాది, ఆ అహింసా పద్ధతిలోనే మేము కూడా ఫైట్ చేస్తాము. న్యాయం జరిగే వరకు పోరాడతామని అందరూ చెప్తున్నటువంటి విషయం. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఓటెస్ట్